మోషే అక్కడున్న నవతరంతో మాట్లాడుతున్నాడు. అరణ్య యాత్రలో చాలామంది తమ ప్రాణాలు కోల్పోయారు దేవుని మీద తిరుగుబాటు చేయడం వలన. అయితే అక్కడున్న నవతరానికి మోషే ఇస్తున్న మాటలు ఇవన్నీ కూడా. ఈ 40 సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని అరణ్యంలో నడిపించడం ఆయనకి తెలుసు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు ఉండి ఏది కావాలంటే అది వారికి అనుగ్రహించి దేవుడు వారిని నడిపించాడు. ఎందుకంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు వాగ్దానం చేశాడు, నేను మీకు కనాను దేశాన్ని ఇస్తానని, అక్కడ మీరు సుస్థిరంగా స్థిరపడతారని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నిలబెట్టుకోవడం కోసం దేవుడు వారందరినీ నడిపిస్తూ దాదాపుగా ఇక వారు కనాను దేశం చేరే ఆ పరిస్థితిలో మోషే వారందరితో మాట్లాడుతున్నాడు. మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేవుడు మిమ్మల్ని ఎలా నడిపించాడు. ఆయన మీ చేతి పనులన్నింటిలోనూ మిమ్మల్ని ఆశీర్వదించాడు. ఈ మాటలు చెబుతూ అన్నాడు, నీ దేవుడు యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నీకేమీ తక్కువ కాదు అని ఒక అభయాన్ని, ఒక వాగ్దానాన్ని అక్కడిచ్చాడు. గమనించిన ప్రియులారా, దేవుడు మనకు తోడై ఉన్న దేవుడు. ఆమేన్. ఇమాన్యుయల్ అనే మాటకు దేవుడు మనకు తోడు అని. ఒంటరితనంతో భయంకరమైన అనుభవాల చేత నింపబడిన మనందరినీ తన యొక్క సాన్నిధ్యం ద్వారా, తన కృప ద్వారా తనకు దగ్గరగా తీసుకున్న దేవుడు ఎల్లవేళలా మనకు తోడై ఉన్నాడు.